ఇంకా సుశిక్షితులుగా అంట సార్. సార్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉండే జూన్ నెలలో 5 రోజులు ఉన్నాడు స్టేట్ లో. 5 రోజులు. ఏదైతే స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతారు, గన్నవరంలో దిగుతారు, స్పెషల్ హెలికాప్టర్ ఎక్కుతారు. నిన్న కూడా ఏదో షూటింగ్ లో ఉన్నారు సార్. తప్పేముందండి? నాకు అర్థం కాదు. ఆయన షూటింగ్ లో ఉన్నారు, ఆయన షూటింగ్ లో తప్పేంటండి? ఆయన షూటింగ్ ఆయన వచ్చి మీ దగ్గర వచ్చి డబ్బులు తీసుకున్నా వెళ్తారు, షూటింగ్ గురించి మాట్లాడితే షూటింగ్ లో ఉంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీకు వచ్చిన నొప్పి ఏంటి? రోజా గారి షూటింగ్ గురించి పనికి మాలిన వెధవలు, సంస్కారం లేని సంస్కారహీనులు అట్లాంటి మాట్లాడిందండి. ఆయన చేసుకోవచ్చు, రోజా గారు చేసుకోకూడదు. ఆయనకో న్యాయం, రోజా గారికో న్యాయం. రోజా గారికో న్యాయం, ఆయనకో న్యాయం. ఆయన డిప్యూటీ సీఎం గా ఉండి, మంత్రిగా ఉండి సినిమా షూటింగ్లు చేసుకోవచ్చు. ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు సినిమా షూటింగ్లు చేసుకోకూడదు. తమకానికి వచ్చేసరికి నొప్పి తెలుస్తుంది. ఇంకోటి సార్, ఆ మాదిరి నాయకుడు ప్రపంచంలో ఏడలేదు. నిజమే సార్. ఈ మాదిరిగా ఒక పార్టీ మొత్తానికి ఇంకో పార్టీకి ఊడిగం చేయించే నాయకుడు ఈ భూమి మీదే కాదు, అంతరిక్షంలో కూడా ఎవరు ఉండరు సార్. ఏలియన్స్ లో కూడా ఉండరు ఎవరు. ఆ విధంగా జనసేన పార్టీని కింద తంతున్నా పట్టించుకోరు, జనసేన నాయకులు చచ్చిపోతున్నా పట్టించుకోరు. జనసేన నాయకులు ఎవరైనా సార్ పానే తన పిల్లలను తాను తిన్నట్టుగా మీ పార్టీ ఒక్క నిమిషం అండి, మీ పార్టీ అంతర్ధానం అయిపోతుంటే అది పక్కన పెట్టేసి పక్కన ఆయన తలనొప్పి కడుపు నొప్పి ఎందుకండి శేఖర్ రెడ్డి గారు ఇవన్నీ? మా పార్టీ అంతర్ధానం అవుతుందా, మా పార్టీ ప్రజల్లో మెరుగవుతుందా అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. ఆగండి సార్. ఇంకోటి సురేందర్ నాయుడు, ఒక్క నిమిషం సార్ దయచేసి. నాగేంద్ర గారు మీ దగ్గరికి వస్తా, ఈయన మాట్లాడగానే మీ దగ్గరికి ఆగండి సార్. సార్ వ్యక్తులు ఏదైతే హత్యలు చేసుకుంటే రాజకీయ పార్టీలకి ఏం సంబంధం సార్ అని చెప్పి అద్భుతమైన ప్రసంగం ఇచ్చారండి. సార్ వ్యక్తులు హత్యలే. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చంపినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ చేయమన్నట్టుగా చంపిన వెంటనే అధికారంలో ఉన్న అరెస్ట్ చేసి 211 రోజుల పాటు జైల్లో పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతబాబుని. 211 రోజుల పాటు. హత్య కేసులో 90 రోజుల్లో బెయిల్ తెచ్చుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 211 రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ మీ నాయకుడు మాట్లాడిన మాటలేందా, మీరు మాట్లాడిన మాటలేందా? ఈరోజు మీ దగ్గరికి వచ్చేసరికి నొప్పి తెలుస్తా ఉందా? ఈ జ్ఞానోదయం మీకే అయిందా? మీ పార్టీ మొత్తానికి అయిందా? లేదా మీ కూటమి మొత్తానికి అయిందా? మీకు, మీ పార్టీ నాయకుడికి, మీ కూటమి మొత్తానికి అయితే హ్యాపీ. పక్కనాలే కూడా వ్యక్తిగతే, పక్కనాలే కూడా కోర్టులో ఉన్నాయి, పక్కనాలే కూడా ఏ ఒక్కరికి కూడా ప్రూవ్ కాల. కానీ మీడియా చర్చల్లో కూర్చొని వాటి మీద డిబేట్లు పెట్టి ఏదైతే శిక్షలు కూడా మీరే వేశారు కదా. అప్పుడు నొప్పి ఇప్పుడు తెలుస్తుందా మీ దగ్గరకు వచ్చేసరికి? సురేంద్ర నాయుడు గారు పరిపాలన అనేది ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు గారు కూటమిని చూసి నేర్చుకోవాలంట. అవును సార్, 13 నెలల్లో 1,84,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పరిపాలన ఎలా ఉండాలో చూపించారు. 13 నెలల్లో మెడికల్ కాలేజీలు నిర్వీర్యం, పోర్టులు నిర్వీర్యం, స్కూల్స్ నిర్వీర్యం, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది శూన్యం, సంక్షేమం అనేది శూన్యం. బాగా నిరూపించారు సార్, అద్భుతంగా. ప్రజలను అడిగితే చెబుతారు, ప్రజలను అడిగితే ఏమాత్రం అద్భుతంగా ఉందో చెప్తారు సార్. ఇక ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంట సార్. ప్రభుత్వం మీద ఎందుకు అసలు వ్యతిరేకతే లేదు సార్. రైతులకు మద్దతు ధర ఉంది, విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ దొరుకుతుంది, మహిళలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేసాయి, అసలు అప్పులే చేయట్లేదు, అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది, పరిశ్రమలన్నీ వచ్చేస్తున్నాయి సార్. బ్రాండ్ అంట సార్. సార్ ఇదే మాటలు, ఇవే తప్ప మాటలు. మీరు ఒక్క నిమిషం సార్, శేఖర్ రెడ్డి గారు ఓకే, చాలాసేపు మాట్లాడారు. మీకు ఒకటి చెప్పాలి. సిఆర్డిఏ అని ఒక ఆఫీస్ ఉంటుంది విజయవాడలో, వెళ్ళి చూడండి. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, ఏడీబీ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని పనుల మదింపు చేస్తూ ఎంతెంత లోన్స్ ఇవ్వాలనే దానికి సంబంధించి చర్చలు చేస్తున్నారు. కొద్దిగా వెళ్ళండి, ఆఫీసులకు వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోండి, సెక్రటేరియట్కి పోండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. తెలుసుకోకుండా మాట్లాడమాట. సరే, నాగేంద్ర గారు మాట్లాడతారు. ఫినిష్ చేయకండి, కంప్లీట్ చేయండి, ఫినిష్ చేయకండి.
కంప్లీట్ చేయండి. ఓకే, కంప్లీట్ చేస్తుంది. ఒక్క నిమిషం సార్. అంటే భాష అది వాడి అదే 12 లక్షల వచ్చేస్తుంది. కోట్లు సార్, 12 లక్షల కోట్లు పెట్టుబడాను సార్. ఇవే డబ్బా మాటలు, ఇవే గాలి మాటలు 2014 నుంచి 19 మధ్యలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చేశారు. పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల వరద, 20 లక్షల కోట్ల పెట్టుబడులని. రైట్, చెప్పారు కదా. వచ్చింది ఓకే, అంటే నాగేంద్ర గారు మాట్లాడతారు. నాగేంద్ర గారు మాట్లాడతారు. అయిపోయింది. 20 నాగేంద్ర లక్షల గారు కోట్ల పెట్టుబడి 34,000 కోట్లు వస్తాయి. మీరు చూడండి కొద్దిగా, గాలి మాటలు చెప్పి కొంచెం ఇలాంటి తప్పుడు మాటలతో కొంచెం మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎంతకాలం కొద్దిగా మీరు అమరావతి ఏరియాలో ఉండి పనులన్నీ సమీక్షించండి. మీకు తెలుస్తుంది ఏం డెవలప్మెంట్ జరుగుతుందో. అవునవును సార్. నాగేంద్ర గారు మాట్లాడతారు. ఏరియాలో రైట్, పనులు ఏమైనా నాగేంద్ర గారు మాట్లాడతారు. అమరావతి ఏరియాలో ఈయన్ని మ్యూట్ చేయండి. నాగేంద్ర గారు మాట్లాడతారు. నేను సోదరుడు శేఖర్ రెడ్డి వాడిన పదాలను మించిపోను, వీలైతే ఇంకా దానికంటే తగ్గించే మాట్లాడతాను. రెండోది ఏంటంటే, రాజకీయాల్లో మనం ఇచ్చే